చూస్తే అమరావతి నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని చెబుతున్న సర్కార్ అందుకు తగ్గట్టుగా కసరత్తులు చేస్తోంది. డిజైన్లకు సంబంధించి నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. అటు అనంతలో కియో మోటార్స్ ఏర్పాటు కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలకు అధికారులను ఆదేశించారు సీఎం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి డిజైన్లపై ఓ అవగాహనకు వచ్చింది ఏపీ సర్కార్. నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో డిజైన్లకు సంబంధించి ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో మరో 2 వారాల్లో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు తుది డిజైన్లను ప్రభుత్వానికి అందించనున్నారు. అమరావతి పరిపాలనా నగరంపై సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం నిర్మాణాలపై పలు సూచనలు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలు రాజధానికి తలమానికంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు భవనం డిజైన్ అంతగా ఆకట్టుకునేలా లేదని, దానికి మరింత మెరుగులు దిద్దాలని నార్మన్ పోస్టర్ సంస్థకు సూచించారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం ఉండేలా చూడాలని నిర్దేశించారు. వీటికి మధ్య అమరావతి నగరమంతా కనిపించే ఎత్తులో ప్రత్యేకంగా టవర్ నిర్మించబోతున్నారు. సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు పక్కపక్కనే ఉండాలని, వాటికి అభిముఖంగా నివాస సముదాయాలు వచ్చేలా డిజైన్లు ఉండాలని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. పరిపాలనా నగరంలో పూర్తిగా ప్రభుత్వ సొత్తంటున్న సీఎం ప్రైవేటు ఆస్తులకు ఎక్కడా చోటు లేకుండా చూస్తున్నారు. అటు బీఆర్టీ, ఎంఆర్టీ, ఈ బస్వేల గురించి సీఎంకు నార్మన్ పోస్టర్ ప్రతినిధులు వివరించారు. మొత్తంగా చూస్తే 900 ఎకరాల్లో పరిపాలనా భవనం, 450 ఎకరాల్లో జస్టిస్ సిటీ ఉంటుందంటున్నారు మంత్రి నారాయణ. 100 అడుగుల ఎత్తుతో అసెంబ్లీని నిర్మిస్తామని చెప్పారు. చిన్న మార్పులు మినహా మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయినట్లు చెప్పారు మంత్రి. నార్మన్ పోస్టర్ వాళ్ళు డిజైన్ చేసిన దాంట్లో అసెంబ్లీ బిల్డింగ్ 2 రకాలుగా చేశారు. ఒకటి కేవలం అసెంబ్లీ బిల్డింగ్ ఉంటూ సుమారుగా ఒక 10 ఫ్లోర్స్ అంటే 100 ఫీట్ హైట్ ఉండే బిల్డింగ్ ఉండేది ఒకటి చేశారు. ఇంకోటి 540 అడుగులు ఎత్తుండే మరొక బిల్డింగ్ చేశారు. అంటే అసెంబ్లీ పైన ఒక టవర్ వస్తుంది, అది 540 మీటర్ల ఎత్తు. అంటే అసెంబ్లీ అనేది ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్లేస్, ప్రజలకు సంబంధించింది. అయితే ఆ అసెంబ్లీ బిల్డింగ్లో పబ్లిక్ పైన టవర్ 540 అడుగులు ఎత్తుకు పోయి సిటీ మొత్తాన్ని చూసేదానికి వీలుగా ఒక డిజైన్ చేశారు. అలా కాకుండా కేవలం 100 అడుగుల ఎత్తుతో ఉండేటట్టుగా ఒక బిల్డింగ్ డిజైన్ చేశారు. ఆ 2 బిల్డింగ్స్లో ఏ మోడల్ ఉండాలని ఈరోజు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే మనకున్న సెక్యూరిటీ రీజన్స్, సెక్యూరిటీ యాంగిల్స్లో అక్కడే అసెంబ్లీ, అంటే 365 రోజులు అసెంబ్లీ జరగకపోయినా అసెంబ్లీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు కంటే 365 రోజులు ఈ సెక్యూరిటీ యాంగిల్లో ఇబ్బంది అవుతుందని 100 ఫీట్ హైట్లో ఉండేటట్టుగా అసెంబ్లీ బిల్డింగ్ని ఫైనలైజ్ చేశారు. దాని మీద టవర్ కట్టకుండా టవర్ని సపరేట్గా 540 అడుగులతో సపరేట్గా ఒక టవర్ కట్టేటట్టుగా. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ పరిశ్రమ ఏర్పాటు వేగవంతానికి యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. కియా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో భూముల అప్పగింత జూన్ 1 నాటికి పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టారు.